అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు రైతు భరోసా విడుదల చేసేనికి ఆల్రెడీ మొదటి విడతలో ఎకరం భూమి నుంచి స్టార్ట్ చేయబోతా ఉంది. 1 ఎకరానికి 6,000, 2 ఎకరాలకు 12,000, 3 ఎకరాలకు 18,000 ఈ రకంగా విడతల వారీగా డబ్బులు సమగాబోతా ఉన్నాయి. అట్లనే 33,000 కోట్లు రుణమాఫీ చేశామని తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తా ఉన్నాడు. ప్రజలారా, మరి ఎవరెవరికి రైతు భరోసా పడ్డది పోయిన వానాకాలము, మరి రుణమాఫీ ఎవరెవరికి అయ్యింది, అట్లనే దీనికి స్టిల్లింగ్ విధానం ఏమన్నా విధించిందా, ఇట్లాంటి ముచ్చట్ల మీద మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇట్లా ఊకి చెప్పాలన్నా రోజు సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. అంటే బువ్వ తినుడు అని నేను చెప్తా ఉంటాను, మీరు తింటా ఉన్నారా? ఆకలి అయితే ఆటోమేటిక్గా మనం అన్నం తింటాము. ఇట్నే ఆటోమేటిక్గా వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మన లోపల ఏదనిచ్చిందో అదే కామెంట్ పెట్టాలి. గిట్ల కానీ గిట్లుంటారు. నాకు కూడా ఎకరం ఉన్నది, నేను కూడా పంట పండిస్తా ఉన్నా. నాకు కూడా ప్రభుత్వం మీద పీకేల దాకా కోపం ఉన్నది. అయినా కూడా నేను మాట్లాడుతూ ఉన్నా మీకోసం, మన కోసం, మనందరి కోసం. ఇప్పుడు అసలు ముచ్చటానికి వస్తే ఆల్రెడీ ఈరోజు క్యాబినెట్ భేటీ కూడా జరగబోతా ఉంది. మరి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏం చెప్పిండు, ఎవరెవరికి ఎప్పుడు రైతు భరోసా పడబోతా ఉంది, తర్వాత రుణమాఫీ ఇంకేమైనా బాకున్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తారా, ఈ విషయాలను మాట్లాడుకుందాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని నిజాయితీ పరులు అయితే కింద కామెంట్ పెట్టాలి. ఎందుకంటే దాని మీద కూడా నేను వీడియో మాట్లాడతా. ఏ జిల్లాలో ఎంతెంతరికి మాఫీ కాలేదు రుణమాఫీ అనేది మీరు కింద కామెంట్ పెట్టాలి. చూసుకుంటే మనకు 5 ఎకరాల వరకు వేయబోతా ఉన్నారా, 4 ఎకరాల వరకు వేయబోతా ఉన్నారా, ఇక మొత్తం మ్యాటర్ అంతా అదే. కాకపోతే నేను మొదటి నుంచి మంత్రాలు చదువుకుంటూ పోతా, లాస్ట్కు చదివితే మీకు అర్థం కాదు కాబట్టి గట్లన్నట్టుగా. రైతు భరోసా పైన కీలక అప్డేట్. 4 ఎకరాల పైబడిన వారికి 10 రోజుల్లో డబ్బులు వేయబోతా ఉందట తెలంగాణ ప్రభుత్వం. ఇది ఉట్టుట్ట మాటనే. 10 రోజుల్లో ఏమయ్యారు, 10 రోజులు అన్న కాడ 20 రోజులు ఆడుతుంది. కానీ మొదటి విడత మాత్రం స్టార్ట్ చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇది మాత్రం పక్కా. రైతు భరోసా పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. 4 ఎకరాలకు పైబడిన రైతులకు 10 రోజుల్లో పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి బాగా లేకపోయినా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందట అని తెలిపిండ్రు. దీంతో రైతు భరోసా సహాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం లభించినట్లు అయ్యింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పేరుతోటి ఈ పథకాన్ని అమలు చేసి ఎకరానికి 10,000, సంవత్సరానికి 1,000 పెట్టుబడి సాయాన్ని అందించింది. 2 విడతల్లో ఒక విడతకు 5,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది. పంట పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి 10,000 నుంచి 15,000 ఇస్తామని పెంచారు. ఇక్కడ తుమ్మల సార్ కూడా ఏమంటా ఉండో మీరు ఒకసారి చూసుకోవాలి. పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 12,000 ఇస్తామని చెప్పింది. పిఎం కిసాన్ స్పెషల్ కొత్త రైతులకు కూడా మనకు 31 వరకలా ఇవ్వబోతా ఉన్నారట. నేను ఏమంటా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు సారు, నువ్వు ఎమ్మెల్యే, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రమంతా అతలాకుతలం ఉన్నది, మరి నువ్వు 2,60,000 రూపాయలు జీతం ఎందుకు తీసుకుంటా ఉన్నావు? నీ కింద ఉన్నటువంటి సెక్రటేరియాలో మీ ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కరెక్ట్ టయానికి జీతాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు? పిఏలు, డిఏలు వాళ్లకు మీకు ఎమ్మెల్సీ కోట, గన్మెన్లు, క్యాన్వాయి, ఫ్రీ ఫుడ్, ఫ్రీ లాంచింగ్ అంతా మీకు ఎందుకు వస్తూ ఉన్నది? రాష్ట్రమే అప్పుల భారంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవద్దు కదా. రైతులకు పంట పెట్టుబడి సాయం అడిగితే 15,000 ఇస్తామని చెప్పి 12,000 కుదించారు. ఎందుకంటే రాష్ట్రం అప్పుల బాధలు ఉందయ్యా. కానీ మీ ఎమ్మెల్యే జీతాల కాడికి వచ్చేసరికల్లా అన్నీ బరాబరే, అన్నీ దొబ్బిపోవుడు కరెక్టే. కానీ రైతుల గురించి అడిగితే, వృద్ధుల గురించి, వృద్ధాప్య పింఛన్ల గురించి అడిగితే రాష్ట్ర పరిస్థితి బాగాలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. యాడికోయినా అప్పులు ఉడతలేవు అంటాడు. అంటే మాకే అప్పులు ఉడతలేవా? మేం చెప్తున్నాం, అప్పుడు మీరు చెప్తున్నారు అప్పులు. గిది లఫోటు మాటలు అంటే గిట్లా ఉంటాయి అని మనం నేర్చుకోవాలి. మేము కూడా నేర్చుకుంటాం. ఏమున్నదట ఇక
నత్తనడకన రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం చాలా రోజుల మేరకే చేసింది కథ. ఇప్పటి వరకు 4 ఎకరాల భూమి ఉన్నోళ్ళకు సాయం అందించాలని మాట్లాడింది. ఇప్పుడు 4,000 కోట్లను నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతా ఉందట. మొదట ఎకరం భూమి ఉన్న రైతులకు సహాయాన్ని అందించి తర్వాత ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల వరకు అంతకంటే ఎక్కువ భూమి వాళ్ళకు తర్వాత ఆలోచన చేస్తారు. వీళ్ళు 4 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకైతే మొదటి విడత, 2వ విడత, 3వ విడత ఈ రకంగా ఇస్తారట. స్టిల్లింగు లేనట్లేనా? ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే మొన్న 10 ఎకరాల దాకా రైతు భరోసా వెయ్యాలి అని మాట్లాడింది కదా, ఇక్కడ స్టిల్లింగు ఉందా లేదా? ఇప్పుడు మా బామ్మర్దికి దొడ్డుగా అంటే మా మేనబామ్మరిది అనుకో, మా మేనబామ్మరిది ఒక రాజకీయ నాయకుడు, ఆయనకు 50 ఎకరాలు ఉన్నది. నువ్వు 50 ఎకరాలకు రైతు భరోసా ఎత్తే ఆయనకి ఎన్ని లక్షలు రావాలి? మరి స్టిల్లింగ్ విధానం పెట్టకపోతే డబ్బులు చిన్న సన్నకారు రైతులకు అందుతాయా? మా దోస్తు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకు 190 ఎకరాలు ఉన్నది, మరి ఆయనకు కూడా రైతు భరోసా చేసుడేనట. గిట్లుంటుంది అంటే మీ దాకా ఉన్నప్పుడేమో స్టిల్లింగ్ లేదు, మా కాడికి వచ్చే వరకల్లా స్టిల్లింగ్ ఉన్నది. ఇగో చూడండి ఒకసారి కథ. రైతు భరోసా పథకాన్ని నిజమైన రైతులకి అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది. దీనికోసం రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిపింది. 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు లాస్ట్ అని చెప్పారు మనోళ్ళు. అంటే రైతు సంఘాలు, రైతులు కూడా భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని పరిమితి విధిస్తారనే ఊహాగానాలు వినిపించినాయి అప్పట్లో. కానీ ప్రభుత్వము దీనిపైన ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. సాగుకు యోగ్యం కాని భూములకు మాత్రము సహాయాన్ని నిలిపివేస్తామని స్పష్టం చేసింది. అంటే ఇలా ఎవరు దొంగలు? దొంగ 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 నేను మొత్తుకుంటా ఉన్నా, కానీ దొంగ అసలు దొంగ నేనే. కథ గదే కదా. స్టిల్లింగ్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం చెప్పింది. పోయిన కేసీఆర్ హయాంలో ఇంచుమించు 4 లక్షల ఎకరాలకు 25,000 కోట్లు వృధాగా పోయినాయి. ఇప్పుడు మేము అట్లా ఓనియము, స్టిల్లింగ్ విధానం తీసుకొస్తాము 10 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు అని తుమ్మల నాగేశ్వరు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరితోటి మీటింగ్ పెట్టి ఏం చేసిండ్రు? గంతే, బీడు భూములకు రైతు భరోసా ఇయ్యం. మరి పంట భూములు కూడా నేను ఇప్పుడు ఏమన్నా మా ఎమ్మెల్యే దోస్తుకి 190 ఎకరాలు ఉంది, మా బామ్మర్దికి 50 ఎకరాలు ఉంది, అలాకి ఎన్ని లక్షలు పోవాలి ఆలోచన చేయరు. చిన్న సన్నకారు రైతులకేమో మీరు రైతు భరోసా కంప్లీట్గా ఇవ్వమంటే ఇయ్యరు, రుణమాఫీ మంచిగా చేయమంటే చెయ్యరు. ఇక రుణమాఫీ బాగుతుంది చూడరు ఒకసారి. రుణమాఫీకి 33,000 కోట్లు ఖర్చు చేసినాము. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 2 లక్షల వరకు పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపిండ్రు. దీనికోసం ప్రభుత్వం 33,000 కోట్ల నిధులను వేచినట్లు పేర్కొంటా ఉన్నారు. 33,000 కోట్లు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేశామని అన్నారు. అలాగే వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉన్నామని అన్నారు. ఇంతకంటే గొప్ప ప్రభుత్వము, ఇంతకంటే గొప్ప నాయకత్వము, ఇంతకంటే గొప్ప ఎమ్మెల్యేలు మనకు దొరుకుతారా? అందుకనే వీళ్ళకు దేవుని గుళ్ళని బంద్ చేసి ఇళ్లల్లో విగ్రహాలు కట్టి మంగళారతి ఇచ్చి రైతులు యూరియా కోసం ఎంత కొట్టుకున్నారో, కానీ వీళ్ళు పెద్ద పెద్ద జాగాలు చేసిర్రు, ఇంత పెద్ద పెద్ద పథకాలు అమలు చేసిర్రు. కాబట్టి రైతులు అందరూ కలిసి ఇలా గుడి కట్టాలి. ఈరోజు దొడ్డువాట్ల రేట్ ఎంత ఉంది? 2800 చేసిర్రు. పాపం 2300 కాదు, 2800. అయ్యో పాపము, రైతులు 6 నెలలు కష్టపడతారని మన గురించి గింత కష్టపడతా ఉన్నారు. అలా 2,60,000 జీతాలను కూడా అనాథలకు వంచిపెడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కదా పిఠాపురంలో వంచిపెట్టినట్టు. ఎంత బాగుంది చూడు. అందుకు చెవులు హాయిగా అంటా ఉన్నాయి. కానీ 2800 రేటు దొడ్డుబాట్లకు పెంచాలంటే నాకు కొడుకు పుట్టాలా, నా కొడుకు పెద్ద కావాలా, వానికి లగ్గం కావాలా, అప్పటి వరకు అలా ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ వస్తుందో అప్పుడు అయితే 2030 వరకు అయితే చెప్పలే. ఇక ఈ దొడ్డుబాట్లకు 2800 క్వింటాలు 2 లక్షల రుణమాఫీ అంటవా? మండలానికి 600 మందికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పులు 12 జోల చెప్పులు అరిగినాయి తిరిగి. సిగ్గుశరం ఉంటే నేను దీని గురించి చక్కగా మాట్లాడా, కానీ ఖచ్చితంగా ప్రశ్నిస్తా. సిగ్గుశరం ఉంటే నేను దీని గురించి మాట్లాడాలంటే నేను కాదు, ఆ మాట్లాడటానికి ఉండాలి సిగ్గుశరం. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా, ప్రతిరోజు అడుగుతూనే ఉంటా. నా పనే ఇది.
రైతుల గురించి, మామూలు ప్రజల గురించి, వృద్ధుల గురించి, మన చదువుకునే పిల్లల గురించి, భారత రాజ్యాంగంలో చట్టాలను అవకతవకలు వేసుకొని దోసుకపోతున్న రాజకీయ పందికొక్కుల గురించి మాట్లాడమే నా వృత్తి. ఇక ఈ వీడియో ఇంతకంటే ఎక్కింటే మీ చెవులకి వెళ్ళి మళ్ళా ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. రుణమాఫీ అయ్యిందా కాలేదా, కాకపోతే మీరు ఏ జిల్లా, ఏ ఊరు, ఎంత రుణం ఉంది, మీకు మాఫీ కాంది ఎంత అనేది డీటెయిల్గా కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. రైతు భరోసా వానాకాలం సీజన్లో ఎవరెవరికి ఎగ్గొట్టినరో దాన్ని కూడా మీరు కామెంట్ చేయాలి. ప్రజలారా, రైతాంగమా, ఇది మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఈ టీవీలో మీ పేరు కనిపిస్తుంది. అంటే మీరు ఏ జిల్లా నుంచి కామెంట్ చేసిరో ఆ జిల్లా ఎమ్మెల్యే వాళ్ళు, మంత్రి వాళ్ళు వాళ్ళందరినీ గట్టిగా అడగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.